మా ఆయనకు బాగీతో పెళ్లి చేసి తీరుతాను అనే విధంగా ఆరు గుప్తతో అంటూ ఉంటుంది. బాలిక, నువ్వు మాత్రం ఏమీ చేయడానికి వీల్లేదు. చేస్తాను గుప్త గారు, ఖచ్చితంగా నేను ఇద్దరికి పెళ్లి చేసి తీరుతాను. ఎందుకంటే ఆ మనోహరి ఇంట్లో కోడలి స్థానంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నా పిల్లలు అనాథలైపోతారు. నన్ను చంపేసింది, ఇక నా పిల్లల్ని కూడా చంపేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నా చెల్లెలైన బాగి చేత మా ఆయనతో 3 ముళ్ళు పడేలా చేయాలి. అప్పుడే నా చెల్లి బాగి నా పిల్లలకు అమ్మల ఆలనా పాలన చూసుకుంటుంది అని ఆరు గుప్తతో అంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయదలుచుకున్నావు బాలిక? నువ్వు ఈ రేఖను దాటి వెళ్ళగలవు? ఆ ఘోర గీతను గీశాడు. నువ్వు కళ్యాణ మండపంలో అడుగు పెట్టకుండా ఆ దేవుడే నాకు దారి చూపిస్తాడని నేను నమ్ముతున్నాను గుప్త గారు అని అనగానే, అదే సమయానికి వాటర్ తెస్తూ ఉండగా వాటర్ ట్యాంక్ కింద పడిపోతుంది. వాటర్ కింద పడిపోవటం వల్ల ఆ విభూది మొత్తం చెరిగిపోతుంది. అప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను కళ్యాణ మండపంలో అడుగు పెడతాను గుప్త గారు, అడుగు పెట్టి తీరుతాను అని విధంగా అంటూ వెంటనే కళ్యాణ మండపంలో ఆరో అడుగు పెడుతుంది. అప్పుడు అమర్ పూజ చేస్తూ ఉంటాడు. ఆరో బాధగా దీనంగా అలానే చూస్తూ ఉంటుంది. మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందండి. మన పిల్లలు అనాథలైపోతారు. మనోహరి గురించి మీకు తెలియకో మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆ మనోహరి బండారం ఎలాగైనా సరే బయటపడాలి. అప్పుడే ఈ పెళ్ళి ఆగుతుంది. కానీ ఎలాగైనా ముందు బాగిలో నేను దూరుతాను. నా చెల్లియే ఆ ఇంటి కోడలిగా అడుగు పెడితే ఇక ఎలాంటి సమస్యలు ఉండవు అని విధంగా అనుకుంటూ వెంటనే అలా బాగిలో దూరబోతూ ఉంటే అంతలో బాగి చూసి, అక్క నువ్వా అని విధంగా బాగి అంటూ ఉంటుంది. మనోహరిని అమర్ పక్కన కూర్చోబెడతారు. మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ ఈ పెళ్ళి మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరగాలి. లేదంటే నా మొదటి మొగుడు కళ్యాణ మండపంకి వచ్చేసి అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే, ఇక పంతులు గారు మాత్రం అయ్యా భజంత్రీలు వాయించండి అని అనగానే అమరు వెంటనే మనోహరి మెడలో తాళి కట్టబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి ఆపండి అని అంటూ ఈ విధంగా సౌరవ్ రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అనుకున్నానే నువ్వు ఇదేదో చేస్తావని అనుకున్నాను. ఎందుకే అక్కడేం చేశావు, ఇక్కడేం చేశావే? నా కొడుకును పెళ్లి చేసుకొని వచ్చి ఇక్కడ మరొకరితో కులుకుదామని ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా మనోహరి అనే విధంగా సౌరవ్ అనగానే ఒక్కసారిగా ఆ మాట విని ఆమె షాక్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరేం చెప్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నిజాలు, మీరు నమ్మలేని నిజాలు. కావాలంటే ఈ ఫోటోలో ఉన్న 2 వ్యక్తులని చూస్తే మీకే అర్థమవుతుంది అని సౌరవ్ ఈ విధంగా అనగానే ఫోటోని చూపించగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఏంటి మనోహరి, అమర్ నువ్వు నమ్మకు, ఆయన ఎడిట్ చేసైనా కూడా తీసుకుని వస్తారు కదా, ఈ పెళ్లిని ఆపాలని చాలా మంది చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను వినమర్, నాకేం తెలీదు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అమర్, నేను ఇప్పుడే చూస్తున్నాను. నీ గతం ఏంటో నీకు తెలీదా మనోహరి? నువ్వేంటో, నువ్వు ఏం తప్పు చేశావో ఒకరిని పొట్టన పెట్టుకొని వచ్చి ఇక్కడ నువ్వు ఇంకొక తాళి కట్టించుకోవాలని సిద్ధపడతావా? కానీ నువ్వు ఎప్పుడైతే ఆ గతం వద్దనుకొని వచ్చేసావో అప్పుడు నా ఇంట్లో 2 శవాలను చూడాల్సి వచ్చింది. దానికి కారణం నువ్వే. పెళ్లి చేసుకున్న నీ భర్తను చంపేసి నువ్వు ఎలా పారిపోయి వచ్చేస్తావు అని కోపంగా అంటూ ఉంటే వెంటనే మనోహరి, ఇదంతా నువ్వు చేసావా? ఛీ, నిన్ను నేను ఎంత నమ్మానో. అమర్ ప్లీజ్ అమర్, ఇదంతా కాదు, ముందు నా మెడలో తాళి కట్టు, ఎలా తాళి కట్టాలి అని అంటూ పసుపు తాడిని క్రింద పడేయగానే నో నో అలా జరగడానికి వీల్లేదు అనే విధంగా మనోహరి అంటూ ఉంటే అదే సమయానికి అమర్ షాక్ అయిపోతాడు. ఏమైంది మనోహరి, ఏం జరిగింది అంటే, ఇదంతా నా భ్రమణ, ఇక్కడికి సౌరవ్ రాలేదా? అమ్మో భయంగా ఉంది పంతులు గారు,
త్వరగా తాళిని కట్టించండి అని విధంగా అంటూ ఉంటే సరే అమ్మా అని అంటూ సైగ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అలా అమర్ పూజ చేస్తూ ఉంటే ఆరు చూసి బాధపడిపోతూ ఉంటుంది. అమర్ అని విధంగా అంటూ అలా బాధపడిపోతూ ఉండగా అంతలో బాగిలో దూరపోతూ ఉన్న సమయంలో ఒకసారిగా బాగి చూసి అక్క నువ్వా? అవును బాగి, నీకు ఆయన అంటే అంత ఇష్టమా? ఎందుకు ఇష్టం ఉండదక్క? ప్రతి ఆడపిల్లకి ఇష్టం ఉంటుంది సార్ అంటే. అంత మంచివారా బాగి? ఏ అమ్మాయి అయినా ఆయనతో పెళ్ళంటే కళ్ళు మూసుకొని ఒప్పేసుకునే అంత మంచివారు అని అనుకోండి అని అనగానే ఆరు అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి నువ్వు ఏంటక్క ఏమంటున్నావు? అదే చెల్లి, నువ్వు ఒప్పుకుంటావా అని అంటున్నాను అని అనగానే ఆ మాట విని ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావక్క? మనోహరి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో నాకు తెలుసు. అందుకే నువ్వు ఆ ఇంటి కోడలిగా అడుగు పెడతావా? చెప్పు చెల్లి, నేను చూసుకుంటాను. లేదక్క, అలా చేయటం తప్పు కదా. అవన్నీ కాదు బాగి. లేదక్క, అలా చేయలేను. బాగి, నేను చెప్తుంది నువ్వు విను. ఆ పిల్లల కోసం నువ్వు ఒక్క క్షణం ఆలోచించు. లేదంటే ఎలాంటి ఆఘాతాలు జరుగుతాయో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అవునక్క, కానీ ఎలా జరుగుతుందక్క ఈ పెళ్ళి? నేను చూసుకుంటాను బాగి అని అంటూ బాగిలో ఒక్కసారిగా ఆరు దూరిపోతుంది. ఇక పూర్తిగా ఆరులా మారిపోతుంది. అమర్ని అలానే చూస్తూ ఉంటుంది. అయ్యా, బట్టలు పెట్టదలుచుకుంటే త్వరగా పెట్టండి, ముహూర్తం సమీపిస్తుంది అని విధంగా అనగానే వెంటనే ఇద్దరి వల్ల బట్టలు పెడతారు. ఇక వెంటనే వెళ్ళి మార్చుకుని రండి. అక్కర్లేదు, ఈ చీరలోనే అమర్ నా మెడలు తాళి కడతాడు. అది కాదమ్మా, సంప్రదాయ ప్రకారం నువ్వు వెళ్ళి పువ్వులు గాజులు బొట్టు పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చోవడం పద్ధతి. నువ్వు అలా చేయక తప్పదు. సరే పంతులు గారు, అమర్ త్వరగా వచ్చేసేయ్. ఏమైంది మనోహరికి అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మనోహరి అలా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకోబోతూ ఉన్న సమయంలో అప్పుడే బాగిలో ఆరు దూరి అక్కడే ఉన్న కర్రతో తలపై గట్టిగా కొడుతుంది. మనోహరి క్రింద పడుతుంది. ఇక వెంటనే మనోహరి చీర కట్టుకొని ముసుగు వేసుకొని అమర్ పక్కన వచ్చి మనోహరి కూర్చుంటుంది. బాగి కూర్చుంటుంది. కన్యాదానం చేయడానికి తల్లిదండ్రులను పిలిపించండి అని అనగానే వెంటనే అమర్ అలానే చూస్తూ ఉంటారు. అంటే పంతులు గారు, కన్యాదానం చేయడానికి తల్లిదండ్రులు లేరు పంతులు గారు అని అనగానే అప్పుడు వెంటనే రామ్మూర్తి మంగళ వచ్చి కన్యాదానం మేం చేస్తాము అని విధంగా అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామ్మూర్తి మంగళ అలా ఇద్దరి చేతుల మీదుగా కన్యాదానం చేస్తూ ఉంటే కానీ అక్కడ ఉంది మనోహరి అని అనుకుంటారు. ఆ ముసుగులో ఉంది బాగి అన్న విషయం రామ్మూర్తికి తెలియదు. పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అయ్యా, ఈ 3 ముళ్ళు తన మెడలో కట్టండి, భజంత్రీలు వాయించండి అని అనగానే వెంటనే అమర్ అలా బాగిలో ఉన్న ఆరు తన మెడలో 3 ముళ్ళు అమర్ కడతాడు. అందరూ కూడా అక్షంతలు వేసి ఇద్దరి దంపతులని ఆశీర్వదిస్తారు. ఇక ముత్యాలు తీసుకుని రాగానే అలా ఒకరికొకరు పోసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రాథోడ్ దండలు తీసుకొని వచ్చి ఇదిగోండి సార్ అని విధంగా ఇవ్వగానే ఒకరికొకరు దండ వేసుకోగానే అప్పుడు పంతులు ఇలా చెప్తూ ఉంటారు, ఇక తన ముసుగును తీసివేయండి అని అనగానే అప్పుడు ముసుగును తీయగానే మనోహరి కాకుండా బాగి ఉండడాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. మనోహరి ఎక్కడ? అసలు ఏటి మిస్సమ్మ నువ్వు ఇక్కడ? నేను ఈ పెళ్ళి మీతో జరగాలని అనుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. పిల్లలకి అమ్మ స్థానంలో ఉండాలని నేను ఇలా చేశాను. నేను ఇలా చేసుంటే నన్ను క్షమించండి అని అనగానే జరిగిందేదో జరిగిపోయింది. సరేలే అమ్మా, అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి కదా, పదరా అని విధంగా అంటూ వెళ్తూ ఉంటే
అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. బాగిని చూస్తుంటే ఆరుని చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కావట్లేదేంటి? ఇప్పుడు నా మనసు కూడా చాలా తేలికగా ఉంది. ఎందుకు ఇలా నాకు అనిపిస్తుంది అని మనసులో అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటే ఇక అక్కడికి రామ్మూర్తి మంగళ చేరుకుంటారు. తన కూతురి పెళ్ళిని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అలాగే రామ్మూర్తి దగ్గర ఉండి కన్యాదానం చేస్తాడు. మనోహరికి తల్లిదండ్రి లేకపోవటం వల్ల దగ్గర ఉండి మంగళ రామ్మూర్తియే చేస్తాడు. కానీ అక్కడ ఉన్నది బాగి అని రామ్మూర్తికి తెలియదు. ముసుగు తీసిన తర్వాత రామ్మూర్తికి నిజ నిజాలేంటో తెలియడం జరుగుతుంది. ఇక ఇంతటితో ఈ విధంగా ముగించడం జరుగుతుంది. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది, రాబోతున్న అప్కమింగ్ వీడియో ఎలా ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.